హాయ్ గైస్, వెల్కమ్ టు ఎస్ఆర్ వంటలు అండ్ వెంచర్స్ ఛానల్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ ప్రిపేర్ చేయబోతున్నాము. దానికి ముందుగా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలను యాడ్ చేసుకోవాలి. కొంచెం మిక్స్ చేస్తూ ఉండాలి ఫ్రై అయ్యే వరకు. మిక్స్ చేసాక బాగా ఫ్రై అయ్యాక మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ మనకు కావాల్సిన మసాలా దినుసులన్నీ మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమోటాస్ని కూడా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే మనం ముందుగా తీసి పెట్టుకున్న మసాలా దినుసులని అదే ప్యాన్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్లేట్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. అదే ప్యాన్లో పోపు యాడ్ చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయ్యాక నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీరని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాస్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ని వంకాయల్లో పెట్టుకొని పెట్టుకున్న వంకాయని మనం ప్యాన్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత మనం మిగిలిన స్టఫ్లో వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకుని కొత్తిమీరని యాడ్ చేసుకుని ఒక 10 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలి. కుక్ అయ్యాక నెక్స్ట్ మనం 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని కలుపుకొని బాగా ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి కుక్ అవ్వనివ్వాలి. దెన్ మనకి ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ ప్రిపేర్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఎమ్మీ టేస్టీ గుత్తి వంకాయ. దట్స్ ఇట్ ఫ్రెండ్స్ టుడే.